అవ్వ అందరం కలిసి దావ చేసుకుందామంటే ఒక్కడన్నా ఊడించుకుంటలేరు. వీళ్ళు మాడిపోను ఏదో తేడాగా ఉందేంటి. పక్షవాతం వచ్చి నన్ను పక్కకు పెట్టినట్టు పెడుతురు పతాకం. గుడ్డి బరేకున్న గుణంగులు లేదు. నన్ను ఒక్కడన్నా దేకనన్నా దేకతా కూడా లేడు. సరేది ఎవడన్నా కలుస్తాను అడుగుదాం. అరే సురేష్ ఎటు పోతున్నావురా? మళ్ళీ వస్తారా 30 దావత్ పోతున్నా. అరే నన్ను కూడా ఉంచుకోరాదురా. నువ్వేమైనా ఆడదాను ఉంచుకోనికి. సాడన్న ముచ్చడి చెప్తే లోటంతా అర్థం చేసుకుంటావేంద్రా? మోటుగాడిది నేను అన్నది 30 దావతలా నన్ను ఊడించుకుంటావా అంటున్నా. ఏమైనా మొదల సిట్ వేస్తున్నాం రా వచ్చిన వాళ్ళందరినీ ఊడించుకోనికి. 30 దావత్ చేస్తున్నాం. ఇప్పటికే మస్తు మంది అయ్యారు. అరే పుక్కనికేం కాదు తీరా, పైసలు ఇస్తేనే కలుపుకోర్రి. గిల్పులేదు నాకే వచ్చాడు పని ఉందంటే మధ్యలో నువ్వు అడ్డం వచ్చావేంద్రా. కుక్కాడం వచ్చినట్టు జరుగు. పొర్రి నా పాపం తలిగి తిన్నాయి తాగినాయి అన్ని కాకుతారు ఈ మొగాలు మండ. అరే ఇలా 31 పండుగ కదరా, అందరు చేసుకుంటారు, మరి మన గతి ఏంద్రా? అరే లోకమంతా లొట్టికల్ తాగుతాం, మనం ముట్టికల్ తాగుతామా? మనం కూడా చేసుకుందాం 31 తాగుతాం. దావత్ చేసుకోవాలంటే దండగానే కావాలి కదా. మరి నీ దగ్గర పైసలు ఎన్ని ఉన్నాయిరా? నా దగ్గర ఇగో 300 ఉన్నాయి. మరి నీ దగ్గర ఎంత ఉన్నాయిరా? నా దగ్గర కూడా మంచిగా ఉన్నాయిరా. ఇగో 200 ఉన్నాయి. పాత చెప్పులు వేసుకొని మొదకోలు తిరుగుతానడట నియాస్మటుడు వెనకటికి. ఈ 500 తోటి ఐవన్నంగా అరటి పండ్లు గిట్లా రావురా. మనం దావతెట్టి చేసుకుందాంరా మరి. మరి ఏం చేస్తాం రా, రూపాయలు లేకున్నా దీపాలు కూడా ఇది ఇష్టట్లేం ఇవ్వాలి. అట్లనే సరుకుపోవాలి. ఎంత సరుకుపోయినా ఈ వీడికి మొదలు గిట్లా కావురా. పౌలను గుడించుకోవాలి ఇక మనం దాంట్లో. ఏం చేస్తాం మరి? రారా గిట్లా ముచ్చట పెడుతురేం రా? 30 దావత్ చేసుకుంటలేరా? పుట్టినరోజు నాడు కేక్ కట్ చేయకుండా ఊకుంటాం కానీ 31 నాడు దావత్ చేయకుండా ఊకుంటామా అన్న? అరే 30 దావతులలో నన్ను కూడా కూడించుకోర్రా. నన్ను ఎవ్వరు కూడించుకుంటలేరు. ఉత్తిగేమొద్దురా, పైసలు ఇస్తాడట్రా, ఉంచుకుందామా? ఉంచుకుంటాం కానీ నువ్వేమో పెద్దనమే, మేమేమో చిన్నోళ్ళమే. ఏం కదా మరి? నీ కూరలు వేసుకోవడానికి ఉప్పు దిక్కు లేదు కానీ బాదం పప్పు కావాలన్నట. నీ అసంటూ శనిపోయినాకి కంటే చీర చుట్టుకున్న నయం కాదురా. ఎవడేమంటారా? ఇట్లయితే సరే కానీ మంచికాయ 100 పడితే మరి. 500 కాదురా, ఇంకొక 100 ఎక్కువ ఇస్తారా? కానీ దావత్ మాత్రం మంచిగా కావాలి. సరే కానీ మంచిగా చేసుకుందాము. అన్ని తయారైనాక మేము ఫోన్ చేస్తాం కానీ నీకు. నువ్వు అంతసేపట్లో ఏదైనా పని ఉంటే చేసుకోపోయే. సరే తీరా చేసుకుంటా. సరేరా, ఇంకేమైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయి. 500 రా, ఇంక పైసలు వస్తే మంచి కూడా. సరే వీడితో చదువుకున్నాం ఇక ఏం చేస్తాం మరి? అక్క ఓ రాధికక్క, ఏందే గేట్ కా నుంచి ఊరుకుంటా తను దాని దగ్గర కూసో. ఏందే ఊరుతాను? ఏం ముచ్చట? అక్క ఈ ముచ్చట మర్చిపోయినావు, ఇయర్ 31 కాదు. రేపు జనవరి 1 అయితే ఏందే? ఓ పిచ్చక్క, 31 రోజు అందరు మంచిగా దావత్ తీసుకుంటారు, తెలియదా నీకు? తెలుసు. అయితే ఏందే? ఏందక్క ఊకే అయితేంది అంటూ మనం చేసుకోవద్దు అందరి లెక్క మంచిగా దావత్? మనం చేసుకుందామా? మొగోళ్ళు అయితే మంచి కింద వేసుకొని దావత్ చేసుకుంటారు, మన ఆడోళ్ళు ఎవరు కలుపుతారే? అట్లయితే ఆడోళ్ళతో కాదక్క, మనం మొగోళ్ళతో చేసుకుందాం దావత్. మొగోళ్ళతో చేసుకుంటావా దావతి? అయినా గాలు మనల్ని ఏడ చేర్పించుకుంటారే? బావా అందరితో కలిసి చేసుకుంటాడు కదక్క, ఒకసారి బావని అడుగు, బావతో పోదాం. మీ బావనా? ఏమి బావేడ తీసుకుపోతాడే? ఎడ్డి పొరడు మడ్డికలు తాగినట్టు ఎత్తాడు. అడుగుతోటే అంత గాయి అట్టి ఏమొద్దు అక్క, అంత లావైతే పైసలు ఇద్దాం. ఒకసారి అడిగిడు కదా బావని. ముచ్చట పెడుతురేంది రాధిక? అక్క నేను పోతున్నా, బావ వచ్చింది కదా, చెప్పిన ముచ్చట అయితే గుర్తు పెట్టుకో.
ఏందే ఏం ముచ్చట చెప్పమంటుంది? ఏ ముచ్చట? ఏం లేదు ఇలా 31st కదా, మీరు అందరు దావత్ చేసుకుంటారు, మీతోటి తీసుకుపోమ్మని భావన అడుగు అంటాంది. రేవు తెలియని దానికి సాగు తెలియదు అన్నట్టు మంచిగుందే మీ కథ. మీ ఆటోలకు మా మొగులతో ఏందే దావతు? ఏడు నేర్చినాకి పనుల నేను. అయ్యో అట్టిగేం కాదు, మా వంతు పైసలు మేమిస్తాం అందరితో పాటు. పాటు లేదు, పొలాలు వేసుకున్న బూటు లేదు, మేమే పెద్ద పెద్దలు చేసుకుంటాం. గల్ల మీరెందుకే మైదం పిండిలో గోధుమ పిండి కలిపినట్టు, మైదం పిండిలో గోధుమ పిండి కలిపినట్టు. సరే కానీ అన్నమేస్తారా పో, లేని కోరికలు బాగానే కోరుతున్నావు కానీ. అయ్యో చేసుకోరు మీరే దావతులు, ఏ పాటు చేసుకుంటారు? దీనికి నేను పెద్ద పెద్దలతో దావత్ చేసుకుంటా అని చెప్పిన, పురాణతో దావత్ చేసుకుంటా అని తెలిసిందనుకో నా ఇజ్జత్ తీసి గజ్జలు కడుతుంది, నా ఇజ్జత్ తీసి గజ్జలు కడుతుంది. ఈ పోరాలు లేడు రోజేమో ఈ పోరాలతో దావత్ చేసుకున్నా అని తెలిస్తే ఆ పోరాలు దాపిస్తావా నన్ను తిడతారు, అటు నా పిల్లం తెలిస్తే ఆ పిల్లం తిడుతుంది. ఏం చేయను? మరి ఎట్లరా? అటు అన్న దగ్గర పైసలు తీసుకుంటే మీకు వదిలే దగ్గర పైసలు తీసుకుంటే వాళ్ళిద్దరు తెలియకుండా ఎట్లరా? ఊకే అదే టెన్షన్ పెట్టుకోకరా, నేను ఉన్నా కదా. పాడిందే పార్రా పాసంలో దశ అన్నట్టు ఊకే అదే రాబురా పోయిందిరా. పాడిందే పార్రా పాసంలో దశ అన్నట్టు ఊకే అదే రాబురా పోయిందిరా. అరే మీరు ఈయన ఉన్నారా? నిన్నే ఉన్నా. ఎందుకన్నా ఇంకేం తెలియదు సమాను. అరే నేను మీతో దావత్ చేసుకుంటున్నా అని ఎవరు చెప్పని మాట ఇర్రా. అగో మళ్ళీ ఏమైంది? అప్పుడు ఎవరితోటి భయం లేదంటే ఇప్పుడు మళ్ళీ భయపడుతున్నావు. ఇయ్యానా నీ పైసలు? డబ్బులేం తీయక కానీ అయినా నాకేం భయం రా, నాకేం భయం లేదు కానీ మిమ్మల్ని తిడతారు రా. గా పెద్దంతో మీరు దావత్ ఏం చేసుకుంటుర్రని, గా పెద్దంతో మీరు దావత్ ఏం చేసుకుంటుర్రని. గందుక మేము ఇంకేదో అనుకున్నాం, ఎవరితో చెప్పంతి అన్న. అరే ముఖ్యంగా నా పిల్లని తెలియని కుర్రా, దాన్ని తెలిసిందనుకో సంపుతుంది మిమ్మల్ని నన్ను. ఏం చెప్పమన్నా, నీకు ఒక్క మాట రానియ్యం, నీకు మాకు తప్ప ఇంకో మూడో కంటికి తెలియనియ్యం. సరే సరే తీరా, నాకు కూడా పని ఉంది. అన్ని సామాన్లు ఇట్లా తెచ్చినాక నాకు ఫోన్ చేయరు, నేను వస్తా. సరే అన్న, సంబంధించినాక ఫోన్ చేస్తాం తినికో. సరేరా. కనిపిస్తలేదు అక్క, పూలు తెంపుతున్నా. కనిపిస్తలేదు అక్క, పూలు తెంపుతున్నా. ఏమన్నానేటో మాట్లాడతావు, మాట వరుసకు అడిగినా. సరే కానీ ఆ ముచ్చట విడిచిపెట్టి నేను చెప్పిన ముచ్చట అడిగినావు అక్క. ఏడైతుంది అద్దనడు కాదే నా నప్పతట్ల మొగడు. నేను చెప్పినా కదా అద్దంటాడని. అయ్యో ఎందుకట? మనం ఏమైనా వాళ్ళకంటే ఎక్కువ తిని తాగుతామా? కాదే, మీ బావ పెద్ద పెద్దోళ్ళతో దావత్ చేసుకుంటాడట, మీరెందుకు అంటాడు. అక్క మనం ఒక పని చేద్దాం, బావా పెద్దలతో వద్దన్నాడు కదా, అయితే ఆ పిల్లగాళ్ళతో చేసుకుందాం అక్క. బావ మాట విన్నట్టు ఉంటుంది, దావత్ చేసుకున్నట్టు ఉంటుంది. అయితే వాళ్ళతో చేసుకుందాం అక్క. నువ్వు చెప్పింది మంచిగానే ఉంది, ఆ పిల్లగాళ్ళతో చేసుకుందాం. ఓ పిల్లగా రాజు, ఏందో ఇగరా. అవు పిల్లగా, మీరు 31st దావత్ చేసుకుంటున్నారా లేదా? చేసుకుంటున్నాం అది నా. ఎందుకో మేము కూడా కలుస్తాం పిల్లగా, అందరం కలిసి దావత్ చేసుకుందాం. కావాలంటే మా వంతు పైసలు ఇస్తాం. పైసలు ఇస్తారా? అరే వీళ్ళని కూడా కలుపుకుందామా? పైసలు ఇస్తారంట. గట్టిగా కలుపుకుంటావురా, మయాన మనతోటే ఉండే, మళ్ళీ వీళ్ళని కలుపుకుంటే మయాన మనతోటి ఉండని తెలియదా? తెలుసు తెలియని తీరా. పైసలు ఇస్తే చాలు, ఎంతంట తినవచ్చు తాగొచ్చు. అది కూడా బరాబరే కదరా, మరి ఉండు మనతో. ఓ పిల్లగా, ఏంది మీరే గుసగుసలు పెట్టుకుంటారు? ఆ చెప్పేదో గట్టిగా చెప్పచ్చు కదా. అదేం లేదు వదినా, మాతో ఉంటే మనిషికి 500 అయితే మరి. ఏ 500 కానీ 1000 కానీ దావత్ మాత్రం మంచిగా చేసుకోవాలి. ఏ 1000 అయితే ఏమవుతుంది కానీ 500 అయితే మస్తు. సామాన్ తెచ్చినాక మిమ్మల్ని పిలుస్తాం మరి. సరే రాజు, ఈ ముచ్చట మీ అన్నకు తెలియనియకు. తెలిస్తే వట్టిగానే ఉరుకులాడతాడు. ఏ వాళ్ళకి తెలియదా అక్క? సంబంధం తెచ్చినాక వదిలిస్తారు. మనం పోదాంపా. పోరి మరి, అంత రెడీ పెట్టు. సంబంధించినాక ఫోన్ చేద్దామా?
ఏయ్ మంట మంటుంటే తెలుస్తలేదురా పెట్టుగా కూరెట్టు పెట్టు మంట ఉత్తపోతుంది అక్కడ ముఖములో కట్టి కళ్ళు చికెను స్టఫ్ అన్నీ తెచ్చినాం కానీ అవును కానీ గరీబ్ మరి ఇక అన్న సంగతి ఎట్లా అన్న సంగతి ఎట్లా అవన్నీ నేను చూసుకున్నా కానీ నువ్వు వదిన పిలుచుకొని అన్నని పిలుచుకొస్తుందా నడు పోదాంపా సరేపా అంతా రెడీ అయిందా మరి రెడీ అయింది ఇగో ఈయనే మన దావత్తు దరి ఈయనేనా ఈయనే ఈయనేనా దావత్ అరే ఇక్కడ మంచిగా ఉంది కదా ఎప్పుడు గిట్లా చేసుకోలేదు దావత్ కదనే సరే కానీ అన్ని తెచ్చినట్టే ఇంకేమన్నా తెచ్చేసి అన్నీ తెచ్చినట్టే అవుని రాజేడి వస్తాడదేనా నీకోసం ఒకటి స్పెషల్ తీసుకురానికి పోయినాడు మనమైతే మొదలు పెడదాం పట్టు మొదలు పెడదాం పట్టు. కళ్ళు మంచిగా తాగుతారా అదినే తాగుడే తాకపోతే ఎట్లా చెప్పు తాగు అరే ఇంకెంత దూరం రా వచ్చిందా నాకు గిడికే అన్న నువ్వు కళ్ళు మూసుకొని నీకు సర్ప్రైజ్ ఉంది ఏం సర్ప్రైజ్ రా చూపిస్తావా ఏంది రాధిక నువ్వు గీడున్నావు నా సంగతి పక్కకు పెట్టు నువ్వు పెద్దోళ్ళతో దావా చేసుకుంటాన్నావు కదా మరి గిడికి వచ్చినవి నన్ను పెద్దోళ్ళు ఎవరు ఊడించుకోలేరే అందుకే ఇడికి వచ్చిన ఎట్లయితే ఏంది పట్టు నడు కూర్చుందాం పద్ద నడు సైతి అయితరా మీరు లంగాలు ఉన్నారా రాజుగా నాకు తెలియకుండా దాని తన పైసలు తీసుకోరు దానికి తెలియకుండా నా తన పైసలు తీసుకోరు ఎట్లయితే ఏముంది లంగలే జాకెట్ లేదా కానీ నువ్వు తింటే వదినవా ఏమంటావు వదిన చెప్పు నువ్వు గంతే గీత దూరం వచ్చినా కలిగితే నువ్వే మునుగుతావు అన్న సపరేట్గా మందావు వీడాకి వచ్చినాక ఊపుకుంటా పైసలు వేసినాక దాక్కుంటా మంచి గుర్ర మీరు ఇద్దరైతే రాధిక చీకటి అవుతుంది దాపో అన్నమంటాగా నువ్వు అయ్యో బాబా కింద పడ్డావా లే తాగుడు లే అబ్బో అయ్యో తాగుపోతాడు చూడు ఎట్ల కింద పడ్డాడు పోయి లేపుదాంపా ఈ అక్కడ గట్టిగా తాగుతాడు పంటాడు ముందే తీగ దిందాం పడు ఎందుకు జన్మించితి కలియుగమునా